ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం. రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికొచ్చేదాకా చేయాల్సిన పనులు, పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల, అధికారుల సలహాలను, సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఇల్లు వ్యవసాయం. కార్యక్రమంలో పశువులలో శ్వాసకోశ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట, శనగ పంటల్లో ఆశించే తెగుళ్లు యాజమాన్యం గురించి వ్యవసాయ పరిశోధన స్థానం సహా పరిశోధకురాలు టి సుస్మితతో ముచ్చట ఇంటారు. ఈ ముచ్చట్లు వినే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది. గాలిలో తేమ శాతం 51 గాను, గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. పత్తి క్వింటాలుకు 6,760 రూపాయలు. సిసిఐ వారి కనీస మద్దతు ధర 8,110 రూపాయలు ఉన్నది. మార్కెట్ ధరలు ఇన్నారు. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పశువులలో శ్వాసకోశ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలా, వచ్చాక ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్స, నివారణ గురించో ఈ ముచ్చటలో ఇందాం. పశువులలో శ్వాసకోశ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు పి కమలాకర్ రెడ్డి. డాక్టర్ సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారములు. శ్వాసకోశ వ్యాధులు లేదా ఐబిఆర్ వ్యాధి లక్షణాలు ఏంటి? ముందుగా చెప్పండి, అసలు ఐబిఆర్ అంటే ఏంటి? ఐబిఆర్ వ్యాధి అనేటువంటిది ఒక వైరస్ వ్యాధి. ఈ వ్యాధి అనేటువంటిది పశువులలో వస్తుంటుంది. ఐబిఆర్ అంటే ఇన్ఫెక్షియస్ బోవైన్ రైనో ట్రాకైటిస్. అంటే ట్రాకియాకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధి. ఈ పశువులలో శ్వాసకోశ వ్యాధి అని మనం తెలుగులో అంటుంటాము. ఇది పశువులలో ఎక్కువగా వస్తుంటది. ఈ వ్యాధి బోవైన్ హెర్పిస్ వైరస్ అనేటువంటి వైరస్ వలన వస్తుంటది. అయితే ఈ వ్యాధి ఏ విధంగా సోకుతుందంటారు? ఒక పశువు నుంచి ఒక పశువుకు వస్తుందా, లేకపోతే ఎట్లా? ఈ వ్యాధి అనేటువంటిది ఒక పశువుకు వచ్చిందంటే దగ్గరున్న పశువుకు గాలి ద్వారా వస్తుంది. మరీ దగ్గరగా ఉంటే. అదేవిధంగా మేత తినేటప్పుడు ఈ సొల్లు గారడము, అదేవిధంగా ముక్కులో నుంచి ఈ ఏవైతే స్రావాలు వస్తాయో వాటి ద్వారా, అదేవిధంగా దగ్గర ఉన్నటువంటి ఈ నీళ్లు తాగడము, ఒక పశువు ఆ పశువు తాగిన నీళ్లు, ఒక వ్యాధి వచ్చిన పశువు నీళ్లు తాగింది అనుకోండి, వేరే పశువులు వచ్చి తాగితే కూడా కంటామినేటెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యాప్తి అనేటువంటిది దగ్గర ఉన్న పశువులకు ఎక్కువగా వస్తుంటది. కొన్నిసార్లు ఏమైతుంది అంటే ఒక పశువుకు వచ్చి అది తగ్గిపోతుంది, కానీ వేరే పశువులలో చాలా రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వైరస్ అనేటువంటిది ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉంటది. ఎప్పుడైతే పశువు స్ట్రెస్ లో ఉంటుందో ఎక్కువగా, ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ వైరస్ యాక్టివేట్ అయిపోయి వ్యాధి ప్రభావితం అనేటువంటిది చేస్తుంటది. అట్లా మనకు ఇన్యాక్టివ్ స్టేజ్ లో కూడా ఈ వైరస్ అనేటువంటిది ఉంటది. అయితే ఈ ఐబిఆర్ వ్యాధి అనేది ఏ ఏ పశువుల్లో వస్తుందంటారు? అన్ని పశువుల్లో వస్తుందా, లేకుంటే కొన్ని జాతుల పశువులు? ముఖ్యంగా మనకు ఐబిఆర్ వ్యాధి అనేటువంటిది పశువులలో, పాడి పశువులలో వస్తుంటది. ఈ గేదెలలో, తర్వాత మనకు తెల్ల జాతి ఆవులు, ఎడ్లు, వీటిలలో ఎక్కువగా వస్తుంటది. ఈ మేకలు, గొర్రెలలో రాదు ఇది హెర్పిస్ వైరస్ అనేటువంటిది. ఈ వ్యాధి పశువుల్లో ఏ ఏ వ్యవస్థల్ని, ఏ ఏ భాగాల్ని ప్రభావితం చేస్తాయంటారు? ముఖ్యంగా పశువుల్లో చూసుకున్నట్లయితే మనకు ఆవులు, ఎడ్లు, అదే గేదెలలో ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ రెండు రకాల వ్యవస్థల్ని ఇది ప్రభావితం చేస్తుంది.
ఒకటేమో శ్వాసకు సంబంధించినటువంటి ఊపిరితిత్తుల్ని ప్రభావితం చేస్తుంది. రెండోదేమో ఈ ఏదైతే రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుందో, అంటే మనకు పునరుత్పత్తి వ్యవస్థ అంటాం కదా మనం, ఆ వ్యవస్థని మనకు ఎఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం చేసి చూడి కట్టకపోవడము, ప్రెగ్నెంట్ ఉంటే అబార్షన్ కావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే రెండు వ్యవస్థల్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంటది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆడ పశువుల్లో ఎక్కువ సోకే అవకాశం ఉందంటారా, లేకపోతే మగ ఆడ రెండిట్లలో కూడా వస్తుంది. ఆడ పశువులలో వస్తుంది, మగ పశువులలో వస్తుంది. ఈ మగ పశువులలో చూసుకున్నట్లయితే ఈ ఏదైతే మనకు ఈ టెస్టిస్ ఉంటాయో, వృషణాలు ఉంటాయో, అవి వాపు రావడం అనేటువంటిది, అదేవిధంగా వంధ్యత్వం రావడం అనేటువంటిది, ఇవి గమనిస్తుంటాం మగ పశువులలో. ఆడ పశువులలో అయితే అబార్షన్స్ కావడము, తర్వాత చూడి కట్టకపోవడం అనేటువంటిది ఎక్కువగా వస్తుంటుంది. మీరన్నారు ఇందాక ఈ వ్యాధి క్రిములు సోకిన తర్వాత చాలా కాలం ప్రభావం చూపకుండా ఉంటాయని అన్నారు. అవును. అయితే ప్రభావం చూపడం మొదలెట్టిన తర్వాత ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు ఈ వ్యాధి సోకిందేమో అని? ముఖ్యంగా పశువులు మనము లక్షణాలని పట్టే మనము దీన్ని వ్యాధి, ఈ IBR వ్యాధి వచ్చిందని నిర్ధారించుకుంటాం ఎక్కువ శాతం. అంటే మనకు ఫీల్డ్లో డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మనకు లక్షణాలు అనేటువంటివి చాలా ముఖ్యం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే మొదటగా పశువుకు జ్వరం రావడం అనేటువంటిది గమనిస్తాం. ఎర్రగా మారిపోతాయి కళ్ళన్నీ, ఈ కనురెప్పలు అనేటువంటివి. కళ్ళ నుంచి నీరు గారడం అనేటువంటిది గమనిస్తుంటాం. ముక్కు నుండి నీరు గారడం, మొదట నీరు గారడం అనేటువంటిదే గమనిస్తుంటాం. తర్వాత ఒక వారం రోజులకు చీమిడి గారడం అనేటువంటిది గమనిస్తాం. ఎల్లో కలర్ అనేటువంటిది చీమిడి ఎక్కువగా వస్తుంటుంది. పశువు యొక్క తల అనేటువంటిది అటు ఇటు ఊపడం అనేటువంటిది గమనిస్తుంటాం. మేత తినకపోవడము, తర్వాత పశువు నీరసించి ఒక 7 రోజుల నుంచి 14 రోజుల వరకు కూడా ఈ పశువు ఉండి చనిపోవడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం. ఒకవేళ మనకు ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఎనిమల్స్లో వచ్చిందంటే ఈ అబార్షన్స్ కావడం, గర్భవిచ్ఛితి కావడం అనేటువంటిది కూడా మనం గమనిస్తుంటాం. పశువులలో IBR వ్యాధి వచ్చిందంటే ఈ ముక్కు నుంచి బాగా చీమిడి గారడం అనేటువంటిది చాలా రోజుల వరకు ఉంటుంది. ఒక వారం రోజుల వరకు ఆ విధంగానే ఉండి ఊపిరితిత్తులు ఎప్పుడైతే మొత్తం చెడిపోతాయో అప్పుడు పశువు అనేటువంటి చనిపోవడం జరుగుతుంది. మీరు ఈ వ్యాధి లక్షణాలు చెప్పారు. అయితే ఈ లక్షణాలు కనిపించిన తర్వాత పశు పోషకులు కానీ పశు యజమానులు కానీ ఇదే వ్యాధి అని నిర్ధారించుకోవడం ఎలా అంటారు? ముఖ్యంగా ఈ లక్షణాలని బట్టి మనము ఈ వ్యాధి అనేటువంటిది మనం అనుకుంటాము. కానీ ఈ నిర్ధారించుకోవడానికి మనకు వైరస్ని ఐసోలేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్లడ్ సీరం శాంపుల్ తీసుకొని దాన్ని ల్యాబ్లో ఎలైసా టెస్ట్ కానీ ఐసోలేషన్ టెస్టులు చేసినట్లయితే ఈ వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. మొదటగా మనము ఈ ఫీల్డ్లో మాత్రము లక్షణాలని బట్టి మనం చికిత్స అనేటువంటిది చేస్తుంటాం. అయితే ఈ IBR వ్యాధి లక్షణాలు, దీని నిర్ధారణ ఎలా చేసుకోవాలో చెప్పారు. అయితే కొన్ని రకాల వ్యాధులు ఒకే రకంగా ఉంటాయి. అవును. ఈ IBR వ్యాధి అనేది ఏ వ్యాధులను పోలి ఉంటుంది అంటారు? ముఖ్యంగా ఈ వ్యాధి అనేటువంటిది శ్వాసకోశ వ్యాధి కాబట్టి ఈ గొంతువాపు వ్యాధిని పోలి ఉంటుంది. గొంతువాపులో కూడా శ్వాస ఇబ్బంది కలగడము, అదేవిధంగా గొంతు వాపు రావడము, ఈ దీంట్లో ఉన్న లక్షణాలన్నీ కూడా దాంట్లో జ్వరం రావడము సేమ్ ఉంటవి. కానీ ముక్కు నుండి చీమిడి అనేటువంటిది గొంతు వాపులో రాదు. అదే మనకు ఈ IBRలో చీమిడి అనేటువంటిది బాగా వస్తుంది. అదేవిధంగా తల ఊపడం అనేటువంటిది, ఈ బ్రెయిన్లో ఎన్సెఫలైటిస్ అనేటువంటిది డెవలప్ అయిపోయి తల ఊపడం, తిరగడం అనేటువంటిది కనిపిస్తుంటుంది. ఈ రెండు లక్షణాలని బట్టి మనము IBRగా మనము నిర్ధారించుకోవచ్చు. మరి ఈ వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ వ్యాధికి చికిత్స ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా మనము మొదటగా ఇది వైరస్ కాబట్టి మొదటగా మనం ఒక 3 రోజుల ముందే చికిత్స, 3 రోజులలో ఇంత చికిత్స చేసుకున్నట్లయితే పశువుని బతికించవచ్చు. ఆ 3 రోజుల తర్వాత ఒకవేళ పశువుకి ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి దానికి అదే కూడా రికవరీ కావచ్చు. కానీ వైరస్ అనేటువంటిది ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉండి వేరే పశువులకు ఈ వ్యాధిని సంక్రమింపజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చికిత్సలో భాగంగా మనం యాంటీబయాటిక్స్ మందుల్ని వాడతాం. సల్ఫా మందుల్ని కానివ్వండి, టెట్రాసైక్లిన్ కానివ్వండి, అదేవిధంగా జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్ మందుల్ని మనం వారం నుంచి 2 వారాల వరకు ఈ మందుల్ని వాడుకుంటూ మనం దీన్ని లక్షణాలని తగ్గించుకోవచ్చు. ఒకవేళ 3 రోజుల తర్వాత కూడా ఈ జ్వరము తగ్గకపోతే, ఆ చీమిడి గారడం తగ్గకపోతే పశువు వారం నుంచి 14 రోజులలో
చనిపోవడం అనేటువంటిది గమనిస్తుంటాం. వైరస్ కాబట్టి దానికి అదే ఇమ్యూనిటీ డెవలప్ కావాలి. ఈ యాంటీబయాటిక్స్ మందులు ఏంటంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా చికిత్స అనేటువంటిది చేసినా కానీ కొన్నిసార్లు పశువు చనిపోవడం అనేటువంటిది గమనిస్తుంటాం. అయితే ఇది వ్యాధి సోకిన కొన్ని రోజుల్లోనే అంటే అశ్రద్ధ చేస్తే గనక పశువు మరణం సంభవించే అవకాశం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స మొదలు పెట్టాలని అర్థమైంది. అయితే ఈ వ్యాధి రాకుండా నివారణ చర్యలు ఏమన్నా ఉన్నాయంటారా? ముఖ్యంగా వ్యాధి రాకుండా మనము ఈ వైరస్ వ్యాక్సిన్ అనేటువంటిది ఉంటుంది. 3 నెలల లోపల అయితే నాసల్ డ్రాప్స్ అనేటువంటివి ఉంటాయి. పశువు పుట్టిన 3 నెలల లోపల నాసల్ డ్రాప్స్ వేసినట్లయితే, హెర్పిస్ వైరస్ యొక్క నాసల్ డ్రాప్స్ వేసినట్లయితే అది రాకుండా చూడొచ్చు. 3 నెలల పైబడిన వాటికి, పెద్దవాటికి ఇది హెర్పిస్ వైరస్ టీకా అనేటువంటిది ఉంటుంది. అది ఇంజెక్షన్ రూపంలో వేసుకోవాలి. కాకపోతే మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ అనేటువంటివి లేవు, కానీ ఈ వైరస్కు టీకా అనేటువంటిది ఉంటుంది. ఒకసారి ఇచ్చినట్లయితే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేటువంటిది వస్తుంది దీనికి. అయితే డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు గర్భంతో ఉన్న పశువుకి వ్యాధి సోకితే గర్భ విచ్ఛిత్తి జరుగుతుందని. అవును. అయితే పాలిచ్చే పశువులకు ఈ వ్యాధి సోకింది అనుకోండి, ఒకవేళ ఆ పశువు పాలను లేగదూడలకు కానీ తాగించడము చేయవచ్చా, లేదా మనం కూడా ఆ పాలు తాగడం చేయవచ్చా? ముఖ్యంగా దూరంగా ఉంచాలంటారా? పాలిచ్చే పాడి పశువుకు IBR వచ్చినట్లయితే వైరస్ అనేటువంటిది ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. ఈ పాలల్లో కూడా వైరస్ ఉంటుంది. ఈ దూడలకు తాపినట్లయితే దూడలు తాగిన తర్వాత వాటికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. అదేవిధంగా మనము ఒకవేళ డైరెక్ట్ తాగినట్లయితే మనకు కూడా గొంతు నొప్పి రావడం అనేటువంటిది గమనిస్తుంటాం. కానీ మనము ఈ పాలని కాచి చల్లారబెట్టి మనం తాగుతాం. అంటే 100 డిగ్రీల వద్ద ఈ వైరస్ అనేటువంటిది చనిపోవడం జరుగుతుంది. మనం కాల్చి తాగుతాం కాబట్టి ఆ వైరస్ అనేటువంటిది పాలల్లో ఉండదు. లేకపోతే డైరెక్ట్ గా మనం తాగినట్లయితే గొంతు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, హెర్పిస్ వైరస్ కాబట్టి. అందుకే మనము ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయో పాలు అనేటువంటివి దూడకు కానీ మనం తాగకపోవడం కానీ మంచిది. బాగుంది డాక్టర్ గారు. పశువుల్లో శ్వాసకోశ వ్యాధి లేదా IBR వ్యాధి గురించి సమగ్రంగా తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారములు. ఇంతవరకు పశువులలో శ్వాసకోశ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట ఇన్నారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శనగ పంటల్లో ఆశించే తెగుళ్ళు యాజమాన్యం గురించి వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ పరిశోధకురాలు టి సుష్మితతో కెలీనిన్ పెట్టిన ముచ్చట ఇందాం. శనగ పంట నాశించే ఎండు తెగులుతో పాటు ఇంకా ఇతర తెగుళ్ల గురించి, వాటి నివారణ చర్యలను గురించి తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సహా పరిశోధకురాలు తాళ్ల సుస్మిత ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సుస్మిత గారు. నమస్కారం అండి. ముందుగల్లా ఈ శనగ పంట నాశించే తెగుళ్ల గురించి మాట్లాడుకునే కంటే ముందు ఈ విత్తన శుద్ధి గురించి చెప్పండి. అసలు ఈ తెగుళ్ళు కానీ ఇంకా చీడపీడలు కానీ రావద్దు అంటే విత్తన శుద్ధి అనేది అవసరం కదా. మరి శనగ పంటకు సంబంధించి విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలి, వేటి ద్వారా చేయాలి, దాని గురించి చెప్తారు? విత్తన శుద్ధి ఎందుకంటే విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే తెగులను మనం ముందు జాగ్రత్తగా అరికట్టవచ్చు. విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడిని మరియు 3 గ్రాముల థైరమ్ లేదా క్యాప్టన్ లేదా 2.5 గ్రాముల కార్బెండజిమ్తో విత్తన శుద్ధి చేయటం వలన విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాముల విటావాక్స్ పవర్ను వాడి కూడా విత్తన శుద్ధి చేయవచ్చు. అయితే ఇప్పుడు సాధారణంగా తెగుళ్ల ప్రస్తావన వస్తే ఈ శనగ పంటలో చూస్తున్న తెగుళ్లలో ఎండు తెగులు గురించి బాగా వింటున్నాం, చూస్తున్నాం కదా. అసలు ఈ ఎండు తెగులు ఎట్లా సోకుతుంది, మరి దీన్ని నివారించాలంటే ఏం చేయాలా, ఈ ఎండు తెగుల గురించి చెప్తారా? ఎండు తెగులు, ఈ తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకుపోయి చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చారలు కనిపిస్తాయి. ఈ తెగులు కలుగజేయు శిలీంధ్రము విత్తనము మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది. అందుకే శనగ పంట లేకున్నా పొలంలో 6 సంవత్సరముల వరకు ఈ తెగులు భూమిలో ఉంటుంది. దీని నివారణ కొరకు మనము ఎండు తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. వేసవిలో లోతుగా దుక్కి దున్నుట వలన మరియు ముందు పంట అవశేషాలు తీసివేయడం వలన తెగుల తీవ్రతను తగ్గించవచ్చు. జొన్న లేదా ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం
మంచిది. విత్తన శుద్ధి చేసి పంట విత్తుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఎండు తెగుళ్ళకు సంబంధించి చెప్పిండ్రు కదా, ఈ ఎండు తెగులే కాకుండా శనగ నాశించే మిగతా తెగుళ్ళు ఏమున్నాయి వాటి గురించి చెప్పుండ్రి. అట్లనే ఆ తెగుళ్ళు సోకినప్పుడు వాటిని నివారించడానికి ఏం చేయాలో చెప్పండి. ఎండు తెగులే కాకుండా మొదలు కుళ్ళు తెగులు, వేరు కుళ్ళు తెగులు, ఆకుమాడు తెగులు, త్రుప్పు తెగులు, బూజు తెగులు శనగ పంటకి వ్యాపిస్తాయి. మొదల కుళ్ళు తెగులు కాండం మొదలులో ఒక నొక్కు ఏర్పడి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన తొలి దశలో తెల్లని శిలీంద్ర బీజాలు ఆవగింజల వలె కాండం మీద కనిపిస్తాయి. నేలలో ఎక్కువ తేమ ఉండడం వల్ల, అంతగా కుళ్ళని సేంద్రియ పదార్థం ఉండడం మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ తెగులు ఉధృతిని తోడ్పడతాయి. దీని నివారణ కొరకు విత్తన శుద్ధి చేసిన విత్తనం వాడాలి. జొన్న మరియు ఇతర ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయాలి. కుళ్ళని చెత్తను విత్తుటకు ముందు తీసివేసి పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. విత్తిన 10 లేదా 15 రోజుల తర్వాత పొలంలో మొదలు కుళ్ళు గమనించినప్పుడు ఎకరాకు 200 గ్రాముల కార్బెండజిమ్ మరియు 600 గ్రాముల మ్యాంకోజెబ్ను వాడి మొక్కల మొదలు భాగం తడిచేటట్లు పిచికారీ చేయాలి. దీన్ని డ్రెంచింగ్ అంటాము. అదే వేరుకుళ్ళు తెగులు వచ్చినప్పుడు బెట్ట పరిస్థితులలో ఎక్కువగా చూస్తాం. దీన్ని పూత మరియు కాయ దశలో ఎక్కువగా కనిపిస్తుంది. వేరు నల్లగా మారి పూర్తిగా కుళ్ళిపోతుంది. తల్లి వేరు తేలికగా ఉండిపోతుంది. యాజమాన్యం పంట మార్పిడి అవలంబించడం లేదా శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి చేయాలి. సకాలంలో విత్తుకోవడం వల్ల పంట చివరి దశలో బెట్టకు మరియు అధిక ఉష్ణోగ్రతలకు గురి కాకుండా చూసుకోవడం వల్ల తెగుల తీవ్రతను తగ్గించవచ్చు. తెగులు ఉధృతిని అదుపులో ఉంచడానికి ఎకరాకు 2 కిలోల ట్రైకోడర్మా పొడిని, 4 కిలోల వేప చెక్కతో కలిపిన 90 నుండి 100 కిలోల పశువుల ఎరువులలో 10 లేదా 15 రోజుల వరకు వృద్ధి చేసి పొలంలో చల్లుకోవాలి. ఆకుమాడు తెగులు. ఈ తెగులు పంట కాలంలో ఎప్పుడైనా ఆశించవచ్చు. ఈ తెగులు ఆశించిన పొలంలో అక్కడక్కడ పూర్తిగా ఎండిపోయిన మొక్కలు మరియు పాక్షికంగా ఎండిపోయిన కొమ్మలు కనిపిస్తాయి. కొమ్మలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొన భాగం నుండి క్రింది వరకు ఎండిపోతాయి. ఆకులు మరియు కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొన భాగం నుండి క్రింది వరకు ఎండిపోవును. ఈ తెగులు విత్తనము మరియు నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అకాల వర్షాలు కురిసినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. దీని నివారణ కొరకు 1 ఎకరానికి హెగ్జాకోనజోల్ 400 మిల్లీలీటర్ల లేదా ప్రొపికోనజోల్ 200 మిల్లీలీటర్లు లేదా క్లోరోథాలోనిల్ 400 గ్రాముల చొప్పున పిచికారీ చేయడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు. పొలంలో అధిక మొక్కల సాంద్రత ఉండకుండా చూసుకోవాలి. సిఫారసు చేసిన విత్తన మోతాదు మాత్రమే వాడాలి. చివరిగా త్రుప్పు తెగుళ్ళు మరియు బూజు తెగులు. తుప్పు తెగుళ్ళు శనగ పైరు పక్వానికి వచ్చే దశలో ఆకులపై గుండ్రని చిన్న గోధుమ రంగు పొక్కులు ఏర్పడతాయి. ఈ పొక్కులు ఆకుల అడుగు భాగంలో ఎక్కువగా కనిపిస్తాయి. కొమ్మలపై పొక్కులు అరుదుగా ఏర్పడతాయి. తెగులు తీవ్రమైనప్పుడు మొక్కలు పక్వానికి రాకముందే ఎండిపోతాయి. చల్లని తడి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి దోహదపడుతుంది. దీని నివారణ కొరకు ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి. హెగ్జాకోనజోల్ 400 ml లేక ప్రొపికోనజోల్ 200 మిల్లీలీటర్ లేదా 160 గ్రాముల ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబుకోనజోల్ 1 ఎకరానికి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. బూజు తెగులు శనగ పైరు పూత దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. మొక్కలు గుంపులుగా చనిపోతాయి. గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు కాండము, కొమ్మలు, ఆకులు, పూలు, కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలపై బూజు పెరగడం గమనించవచ్చు. విత్తనాల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. పూత పిందె దశలో ఉష్ణోగ్రత తక్కువ 20 లేదా 25 డిగ్రీల సామర్థ్యంలో ఉన్నప్పుడు గాలిలో తేమ అధికంగా ఉంటే ఈ తెగులు ఉధృతి మనం చూస్తాము. దీని నివారణ కొరకు మ్యాంకోజోబ్ 600 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేయడం ద్వారా వ్యాధి ఆశించకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఎండు తెగులే కాకుండా మిగతా తెగుళ్ళ గురించి, వాటి నివారణ గురించి చెప్పిండ్రు కదా. అయితే ఈ ప్రధానంగా సోకే ఎండు తెగులు ఏదైతే ఉన్నదో, ఈ ఎండు తెగులు నివారించే లేదా ఈ ఎండు తెగుల్ని తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయా ఈ శనగలో ఉంటే వాటి గురించి చెప్తారా? ఎండు తెగులు తట్టుకునే రకాలలో దేశవాళీలో చూసుకుంటే JG11, JAKI 9218, క్రాంతి, JG130,
నంద్యాల శనగ 47, JG14, నంద్యాల శనగ 1 ఇవి ఎండు తెగులు తట్టుకునే రకాలు. బెట్ట వాతావరణం వల్ల కుళ్ళు ఏర్పడుతుంది కదా, దానికి కూడా మనం JG14 మనం విత్తుకోవచ్చు. అదే కాబూలి రకాలలో చూస్తే శ్వేత ఈ రకం మనం ఉపయోగిస్తే ఎండు తెగుళ్ళు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇది ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా అనుకూలమైన రకం. అయితే ఇప్పటి వరకు మనము ఎండు తెగులుతో పాటు ఇతర తెగుళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ శనగని ఆశించే తెగుళ్ళు వాటి నివారణ గురించి. ఇప్పుడు ఒకసారి ఈ శనగ పంటలో పోషకాలను గురించి, పోషక లోపాలను గురించి మాట్లాడుకుందాం. ఈ పోషక లోపాలు ఎట్లా మనం గుర్తించాలి, ఈ పోషక లోపాలని సవరించడానికి ఏం చేయాలా ఒకసారి చెప్తారా? జింక్ లోపం వల్ల ఎదుగుదల తగ్గిపోతుంది, చిట్టి ఆకులు ఏర్పడతాయి, కణుపుల మధ్య దూరం తగ్గుతుంది, కాలిపోయిన మచ్చలు కనబడతాయి. దీని నివారణ కొరకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి. అదే ఇనుము లోపం ఉంటే లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. దీని నివారణ చర్యలు: లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అదే గంధకం లోపం అయితే తొలుత లేదా చిగురు హరిత వర్ణం కోల్పోయి ఆ తర్వాత మొక్క అంతా పసుపు రంగుకు మారుతుంది. దీని నివారణ కొరకు ఎకరాకు 8 లేదా 12 కిలోల నీటిలో కరిగే గంధకాన్ని విత్తుతున్నప్పుడు ఉపయోగించాలి. అయితే ఇప్పుడు ఈ తెగుళ్ళు కానీ పోషక లోపాల విషయంలో కానీ ఈ ప్రధానంగా శనగ పంటలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి? ఈ ఎండు తెగులను తట్టుకునే రకాలు ఉన్నాయి కదా, వాటిని ఎక్కువగా వాడాలి. ఇంకా మనం ముందుగా చెప్పిన విత్తన శుద్ధి, దాన్ని ఎండు తెగులను సోకకుండా కార్బెండజిమ్ లేదా కెప్టన్ తోటి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇట్లా చేస్తే ఈ తెగుళ్ళని సోకకుండా అరికట్టవచ్చు. అట్లాగే పోషక లోపాలకు కూడా ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతులు, నివారణ ఉపాయాలు ఏమున్నాయో అవి పాటిస్తే పోషక లోపాలను కూడా సవరించవచ్చు అంటారు. చాలా సంతోషం సుష్మిత గారు. ముఖ్యంగా శనగ పంటను ఆశించే ఎండు తెగులుతో పాటు ఇతర తెగుళ్ళను గురించి, వాటి నివారణతో పాటు పోషక లోపాలను, ఆ పోషక లోపాల సవరణను గురించి కూడా సవివరంగా తెలియజేసినారు. మరి ఎవరైతే ఈ సీజన్లో ఈ ప్రాంతంలో ఈ శనగ పంటను సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ జాగ్రత్తలను పాటించి సమర్థవంతంగా తెగుళ్ళని అరికట్టి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు శనగ పంటల్లో ఆశించే తెగుళ్ళు యాజమాన్యం గురించి వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ పరిశోధకురాలు టి సుష్మితతో కెలినిన్ పెట్టిన ముచ్చట ఇన్నరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.